హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో ఒక బిజినెస్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ యొక్క పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ పేరు నాన్ ఓవెన్ బ్యాగ్స్. రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఈ మెషినరీ యూజ్ అవుతుంది, మార్కెటింగ్ ఎలా చేయాలి అని తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. మార్కెట్లో ఎక్కువ నాన్ ఓవెన్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి ఇవి హాని చేయవు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి 150 లేదా 200 గజాల ప్లేస్ ఉండాలి. ఒక ఓపెన్ ప్లేస్ తీసుకోవడం బెటర్. లోకల్ ఉండే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి GST నమోదు చేసుకోవాలి. ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. మున్సిపల్ అథారిటీ నుంచి పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. 15 డేస్లోనే మీకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నాన్ ఓవెన్ బిజినెస్కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటో చూద్దాం. క్వాలిటీ ఉన్న స్టిచ్చింగ్ మెషిన్. ఇది ఆటోమేటిక్గా ఉండాలి. క్వాలిటీ ఉన్నది ఎందుకంటే ఎక్కువ కాలం వస్తుంది. ఇనిషియల్లీ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఇలాంటి మెషిన్స్ మీరు 3 తీసుకోవాలి. హ్యాండిల్స్ ఫిక్స్ చేసే మెషిన్, D కట్, W కట్, S కట్, ఈ హ్యాండిల్ కట్ చేసే మెషిన్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటివి కూడా తీసుకోవాలి. మెటీరియల్ మీకు 1 కిలో 80 రూపీస్ ఉంటుంది. అండ్ ఈ మెషిన్స్ మీకు 30,000 నుంచి మీకు స్టార్ట్ అవుతాయి. ఇవి ఇండియా మార్ట్లో కూడా మీకు దొరుకుతాయి. ఈ మెటీరియల్ బండిల్స్గా మీకు అంటే ఈ మెటీరియల్ రా మెటీరియల్ మీకు 1 కిలో 80 రూపీస్ ఉంటుంది. సో ఈ మెటీరియల్ బండిల్స్గా మీకు వస్తాయి. హ్యాండిల్ మెటీరియల్ కూడా బండిల్స్గా వస్తాయి. GSM సైజ్, కలర్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రాఫిట్స్ గురించి తెలుసుకుందాం. ఈ నాన్ ఓవెన్ బ్యాగ్స్ అనేవి 15 పీసెస్ 12x16 సైజ్ ఆన్లైన్లో 390 రూపీస్కి అమ్ముతున్నారు. అంటే మెటీరియల్ మనకి 80 రూపీస్ పడుతుంది. తయారు చేయడానికి మొత్తం 120 రూపీస్ మీకు అవుతుంది. దీన్ని మనం హోల్సేల్గా 180 to 200 రూపీస్కి మనం ఇవ్వవచ్చు. ఈ నాన్ ఓవెన్ బ్యాగ్స్ ఒక్కో షాప్లో చిన్నవి 10 రూపీస్కి అమ్ముతున్నారు. పెద్ద సైజ్వి అయితే 50 రూపీస్కి అమ్ముతున్నారు. ఒక్కో పీస్ ఆన్లైన్లో 4 రూపీస్ పడుతుంది. హోల్సేల్లో 8 రూపీస్ మీరు అమ్మవచ్చు. ఎక్కువ ప్రొడక్షన్ ఉండాలి. క్వాలిటీ మందం ఎక్కువ ఉండేలా చూసుకోవచ్చు. అప్పుడే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. కిరాణా స్టోర్స్, ఫ్యాన్సీ షాప్స్, సూపర్ మార్కెట్స్లో వాడుతున్నారు. సో అక్కడ మీరు అమ్మవచ్చు. ముఖ్యంగా బట్టల దుకాణాలలో ఎక్కువగా అమ్ముతున్నారు. సో వాటిని మీరు ఈజీగా అమ్మవచ్చు. సో మీరు బట్టల దుకాణాల వాళ్ళని డైరెక్ట్గా కలిసి వాళ్ళతో మీరు ఆర్డర్ తీసుకొని లోగో ప్రింట్ చేసి మీరు ఈజీగా అమ్మవచ్చు. మీరు స్టార్టింగ్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే 40 lakhs పెట్టాలి. అది కూడా మీరు ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్స్ని మీరు తీసుకోవాలి. అప్పుడు మీకు మ్యాన్ పవర్ తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ ఐడియా మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.